సో మీరు ట్రేడ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ మచ్ మైండ్ఫుల్ అనమాట. అంటే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు కొంచెం ఫోకస్ గా, సో దాని మీద దృష్టి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. మధ్యలో ఏదైనా డిస్ట్రాక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు, సో మీరు ఫోకస్ కనుక డీవియేట్ అయితే, సో ఉదాహరణకి మీరు సెట్ అయిన ఎంట్రీ తీసుకుందాం అనుకున్నారు, ఒక సెటప్ వచ్చింది, ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది, లేదంటే ఒక ఇండికేటర్ మీకు సిగ్నల్ వచ్చింది, దాన్ని బేస్ చేసుకుని మీరు ఎంట్రీ తీసుకున్నారు, వెల్ అండ్ గుడ్. బట్ కానీ సో అదే టైంలో మీరు ఫోకస్ చేయకపోవడం వల్ల ఇండికేటర్ ఎగ్జిట్ మీకు ట్రిగ్గర్ అవ్వడం జరిగింది. బట్ కానీ మీరు సరైన టైంలో ఎగ్జిట్ అవ్వలేదు అనుకోండి, మీరు ఏదైతే ఉద్దేశంతో ఆ ట్రేడ్ తీసుకున్నారో అది మొత్తం ఇట్ వెంట రాంగ్ అనమాట అండి. మీరు ఏదైతే ఉద్దేశం తీసుకున్నారో ఆ ఉద్దేశమే మొత్తం లేకుండా అయిపోయింది కాబట్టి మీరు తీసుకున్న ట్రేడ్ రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట అండి. సో అందువల్ల బీ మైండ్ఫుల్ అనమాట అండి ఆల్వేస్. అంటే ఒక మూవింగ్ యావరేజ్, ఆర్ఎస్ఐ, సమ్ ఇండికేటర్ ఏదో ఒకటి చూసి మీరు ట్రేడ్ తీసుకున్నారంటే కనుక ఫోకస్ ఆన్ దట్. సో ఆర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, ప్రైజ్ యాక్షన్, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఒకవేళ రివర్స్ అయింది, లేదంటే అది అంటే ఆ ఫోకస్ డివేట్ అయితే మాత్రం రివర్స్ అయినప్పుడు మీరు ప్రాపర్గా ఎగ్జిట్ అవ్వకపోతే ఎక్కువ లాస్ అయిపోయే ఛాన్స్ ఒక ట్రేడ్లో ఉంటుందన్నమాట అండి.